కల్వకుంట్ల కుటుంబం అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు గారి భుజాన తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కాల్చాలని చూస్తుందా? అందులో భాగంగానే కల్వకుంట్ల కుటుంబం ప్రతి అంశంలోనూ చంద్రబాబు గారిని ఆడిపోసుకుంటోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు చంద్రబాబు గారి భుజాన తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చాలనే ప్రయత్నం చేస్తోంది అని, అందులో భాగంగానే ప్రతి అంశంలోనూ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, చంద్రబాబు గారిని ఆడిపోసుకుంటున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు చంద్రబాబు గారి భుజాన బీఆర్ఎస్ పార్టీ తుపాకీ పెట్టడం ఏంటి, ఆ తుపాకీతో రేవంత్ రెడ్డికి ఎక్కువ పెట్టడం ఏంటి, దానికోసం చంద్రబాబు గారిని ఆడిపోసుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీకి వాస్తవంగా దండం పెట్టాలి. ఎందుకనంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళని నమ్మకూడదు అని అంటారు పెద్దలు. అవును. దాన్ని కనుక అన్నం ఇస్తే కల్వకుంట్ల ఫ్యామిలీకి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఏ డయాస్ మీద నుంచి ఈ స్థాయికి వచ్చారు అనేది కనుక ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే నచ్చకపోవచ్చు, ప్రత్యర్థి పార్టీ కింద భావించవచ్చు, లేదా ఆ పార్టీ తెలంగాణలో వస్తే తమకు నష్టం అని చెప్పి భావించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎంటర్ అయితే రాజకీయంగా మనం నష్టపోతామని చెప్పి భావన వాళ్ళకు ఉండొచ్చు. అయినంత మాత్రం చేత డైరెక్ట్ రాజకీయాలు కాకుండా ఇండైరెక్ట్ రాజకీయాలు చేయటం అనేది, అది కూడా తెలుగుదేశం పార్టీ డయాస్ మీద ఎదిగినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీకి అది మంచిదేనా? అందుకే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, తెలుగుదేశం పార్టీ నుంచి కదా వాళ్ళు వచ్చింది, మొత్తం కెరీర్ మొత్తం వాళ్ళది తెలుగుదేశం పార్టీ కదా. కేసీఆర్ గారు ఎక్కడి వరకు డిప్యూటీ స్పీకర్ వరకు ఎదిగారు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ డయాస్ మీద నుంచే కదా పొలిటికల్గా వాళ్ళు ఎదిగింది. ఇప్పుడు సరే, తెలుగుదేశం పార్టీ ఉంటే తమ పార్టీ మనుగడ ఉండదు అని భావించవచ్చు, తప్పలేదు. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ యుద్ధం అయినా యుద్ధ ధర్మం ఉంటుంది, యుద్ధ నీతి ఉంటుంది. అవును. ఆ యుద్ధ నీతి ప్రకారం యుద్ధం చేయాలి. అలా కాకుండా చేస్తే ఎన్నుపోటు అంటారు, అంతే కదా. అవును. ఇప్పుడు రాజకీయాల్లో కూడా, రాజకీయ చదరంగంలో రాజకీయ నీతి అనేది ఒకటి ఉంటుంది. రాజకీయాల్లో చేయొచ్చు రాజకీయాలు, కానీ రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే దాన్ని ఆడిపోసుకోవటం అంటారు. ఆడిపోసుకోవటం అంటే ఏంటి? వాళ్ళ ప్రమేయం లేకుండానే ప్రమేయం ఉన్నట్టు భావించి వీళ్ళు వాళ్ళ గురించి చెప్పడం అనేది ఆడిపోసుకోవటం అని అంటారు, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, భూతం ఒకటి పక్కన కనపడుతుంది అనేటువంటి భావంతో ఆయన ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలి ఏంటనే తలములుకులు అవుతున్నారు ఆయన. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం పరిపాలన చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలి నేను, రేవంత్ రెడ్డి గారు నా మాట వింటాడా లేదా, నా మాట నేను చెప్పింది రేవంత్ రెడ్డి గారు వినాలి, నేను చెప్తాను రేవంత్ రెడ్డి గారు వింటారు అని చెప్పి అనుకుంటారా? ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలు విడిపోయినాయి కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ సీఎం తన స్వతంత్రంగా పరిపాలన చేయాలనుకుంటాడు, అక్కడ సీఎం అక్కడ స్వతంత్రంగా పరిపాలన చేయాలనుకుంటాడు, అంతే కదా సహజంగా జరిగేది. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేశాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు నీ రాజకీయ గురువు చెప్పిన మాట నువ్వు విని తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు, ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విధానాలు నచ్చకపోతే రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా మీరు ఫైట్ చేయండి రాజకీయంగా, నో ఇష్యూ. మధ్యలో చంద్రబాబు గారు ఎందుకు? నిన్న అంటే బుధవారం రోజు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం మీద నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తయారు చేసినటువంటి విగ్రహానికి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. పాలాభిషేకాలు చేసుకున్న క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కవిత గారు ఏమన్నారు, రేవంత్ రెడ్డి మా కేసీఆర్ గారు తలుచుకుంటే ఏమవుతుందో నీ గురువుని అడిగి చెప్తారు, నీ గురువునే లేకుండా చేసి పంపించేశాము, నువ్వెంత అని చెప్పేసి ఆవిడ అన్నారు చంద్రబాబు గారి గురించి. అది కరెక్టేనా, సబబేనా ఆ మాట? నీ గురువునే ఇక్కడి నుంచి లేకుండా చేసి పంపించావు అని నేను చెప్పాను. మరి కేసీఆర్ గారి గురువు ఎవరు రాజకీయంగా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారి గురువే
చంద్రబాబు నాయుడు గారు అనుకుందాం. ఉమ్, మరి కేసీఆర్ గారికి గురువు ఎవరు? ఈ క్వశ్చన్ వస్తుందిగా. ఉమ్, కవిత గారు చెప్పాలి సమాధానం. మరి ఆయన నాయకత్వంలో పనిచేశారు కదా ఈయన కూడా. అంటే గురువుకే పంగనామం పెడుతున్నారంటారు. పెట్టారు కదా. ఉమ్, ఆ మాటలు కూడా అదే కదా వాళ్ళు చెప్తుంది. నీ గురువునే పంపించేసావు నువ్వెంత అని అంటున్నారు కదా. ఉమ్, ఇప్పుడు ఆయన్ని రేవంత్ రెడ్డి గారు గురువు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కేసీఆర్ గారికి పనిచేశారు కదా. ఉమ్, మరి మీ గురువు కాదు. 2009లో తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిలో పోటీ చేసావు కదా. ఎందుకు పోటీ చేసావు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరాయి మనుషులకు కనపడలేదా? ఉమ్, సొంత మనుషులకు కనపడ్డారా? అప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఈ మధ్యకాలంలో తరచూ కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే చిట్టి నాయుడు అంటున్నారు. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. ఉమ్, అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద నాయుడే వెళ్ళిపోయాడు, చిట్టి నాయుడు ఎంత అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే అక్కడ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావిస్తున్నారు. ఎవరు? కేటీఆర్ గారు. ఉమ్, ఉద్యమంతో ఏం సంబంధం వీళ్ళకి? మేము ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చామని చెప్తారు వీళ్ళు. తెలంగాణ చరిత్రని ఎవరు కావాల్సిన విధంగా వాళ్ళు అన్వయించుకుంటున్నారు. ఉమ్, తప్పులేదు రాజకీయంగా లాభపడటానికి. ఉమ్, అసలు తెలంగాణ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు ఇచ్చారు అనేది కనుక వీళ్ళు చెప్పగలిగితే స్పష్టంగా ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని మీరు దూషించవచ్చు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంటారు వీళ్ళు. ఇది బుధవారం రోజు చేసినటువంటి కార్యక్రమాల్లో. ఉమ్, హరీష్ రావు గారు కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి అని అంటాడు. హరీష్ రావు గారు ఉమ్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ రావడానికి కారణం మొత్తం తెలుసు కదా వీళ్ళకి. తెలిసి కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అనేది వాళ్ళ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఆ మాట ఎందుకు అంటున్నానంటే ఉమ్, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు తెలంగాణ ఇవ్వడానికి, ఓకే. ఏకాభిప్రాయం సాధించడానికి. మరి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చాయి కదా. లెటర్లు ఇచ్చినటువంటి ప్రతి పార్టీ తెలంగాణ ఇవ్వడానికి అంగీకరించినట్టే కదా. ఉమ్, మరి తెలంగాణ వ్యతిరేక ఎలా అవుతారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇవ్వకపోతే తెలంగాణ అసలు ఉమ్మడి రాష్ట్రం విడిపోద్ది. అసలు ఉమ్, విడిపోతుందా? ఒకవేళ తెలంగాణ ఆ విధంగా విడిపోయే పని అయితే చంద్రబాబు నాయుడు గారి చేత లెటర్ ఇప్పించేదానికి మీరు ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చారు? మీరు లెటర్ ఇస్తేనే రాష్ట్రం విడిపోద్దని చెప్పి మీరు ఆ రోజున ఎందుకు మీరు 2009 పొత్తప్పుడు ఎందుకు పట్టుబట్టారు? 2009లో పొత్తు పెట్టుకున్నారు కదా. ఉమ్, మరి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తేనే రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్రాన్ని తెచ్చుకోవచ్చు అని చెప్పి భావించే కదా ఆయన లెటర్ ఇచ్చారు కదా. ఆయన ఊరు వాడంతా తిరిగి తెలంగాణలో నేను తెలంగాణ వ్యతిరేకం కాదు అని చెప్పి చెప్పారు కదా ప్రజలకి. ఉమ్, లెటర్ ఇచ్చారు కదా. ఒకసారి కదా 2 సార్లు ఇచ్చాడు ఆయన. నాకు తెలుసు 2 టైమ్స్ ఇచ్చారు లెటర్. ఉమ్, తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎలా అంటారు మీరు? ఏంటి ప్రాతిపదిక ఏంటి? ఉమ్, రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ చూపించాడు ఎన్నికల సందర్భంగా అక్కడ ఆయన నియోజకవర్గంలో అని అంటారు. ఎక్కడ? కొడంగల్లో. ఉమ్, అక్కడ దొంగోట్లు వేసుకోవడానికి వెళ్తే ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన సందర్భంగా ఆయన ప్రాణాపాయ స్థితి ఉంటే ఆ రోజు గన్ను బయటికి తీశారు. గన్ లైసెన్స్ ఉంది ఆయనకి. ఉమ్, ఆయన ఆ ఇన్సిడెంట్ని వీళ్ళు ఏం చేశారు? ఆ తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ ఎక్కుపెట్టాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద ప్రచారం చేస్తారు. ఉమ్, హరీష్ రావు గారు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ వ్యతిరేక అంటాడు. కేటీఆర్ గారు తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు అంటారు. కవిత గారు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలనేది. ఉమ్, అంటే ఇది రాజకీయమా? ఇది రాజనీత? తెలంగాణ చరిత్రకి వెళ్తే తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి వీళ్ళే కదా పోయి సోనియా గాంధీ దగ్గరగా వెళ్ళి ఢిల్లీలో వీళ్ళ గ్రూప్ ఫోటో తీసుకొని వచ్చి ఆవిడ తెలంగాణ దేవత అని చెప్పి సోనియా గాంధీ గారిని వీళ్ళే ప్రశంసించారు కదా. ఉమ్, మళ్ళీ వీళ్ళే తెలంగాణ దెయ్యం అంటారు సోనియా గాంధీ గారిని. ఇప్పుడు మరి ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? ఒక స్పష్టత అయితే ఉండాలిగా. ఉమ్, ఒక సిపిఎం తప్ప అన్ని పార్టీలు లెటర్ ఇస్తేనే కదా నీకు పార్లమెంట్లో నీకు బిల్ పాస్ చేసింది. కేసీఆర్ గారి ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్తారు ఆయన. ఉమ్, కేసీఆర్ గారి ఉద్యమం చేయటం అనేది ఒక భాగం, ఒక అంకం అంతే. ఉద్యమంలో చాలా అంకాలు ఉన్నాయి, అదొక అంకం అంతే. ఉమ్, ఆయన ఏమంటారు లేటెస్ట్గా కేటీఆర్ గారు? స్వాతంత్ర ఉద్యమం అనేక మంది చేశారు కానీ గాంధీ గారే స్వాతంత్రం తీసుకొచ్చారని ఎందుకంటారు? అలాగే ఇప్పుడు అనేక మంది పోరాడారు తెలంగాణ కోసం, ఉమ్, కానీ తెలంగాణ వచ్చింది మాత్రం కేసీఆర్ గారి పోరాటం వల్లే, కేసీఆర్ గారు
దీక్ష వల్లనే అని చెప్పి ఆయన అంటున్నారు. తప్పులేదు, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏదైనాను. ఉమ్, కానీ అక్కడ చరిత్ర చెప్తుంది కదా, పార్లమెంట్ రికార్డులు తీస్తే తెలుస్తుంది కదా, ప్రణబ్ ముఖర్జీ కమిటీ మొత్తం నివేదికలు తీస్తే తెలుస్తుంది కదా, తెలంగాణ ఇవ్వడానికి తీర్మానం చేయడానికి ఎవరు సహకరించారు, అసెంబ్లీలో ఎవరు లెటర్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడగొట్టడానికి అంగీకరించాడా లేదా, అవన్నీ ఆన్ డాక్యుమెంట్ ఉంటాయి కదా. మరి చంద్రబాబు నాయుడు బూచిగా ఎందుకు చూపిస్తున్నారు అని అంటే రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజనీతికి విరుద్ధంగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఓకే, ఇది రాబోయే రోజుల్లో వాళ్ళకి మరింత దెబ్బ తగిలే అవకాశం ఉంది రాజకీయం. ఎందుకనంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు భలే సినిమా చూపించావు బ్రో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్ చేస్తారు కేటీఆర్ గారు. ఇదే రాజనీతి. రాజకీయాల్లో ప్రజల్ని మెప్పించు, ప్రజలకు సేవ చేయి, గెలువు, అంతే తప్ప ప్రత్యర్థుల మీద బురద జల్లి లేని విషయాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్తే తెలంగాణ సమాజం అంత ఈజీగా రిసీవ్ చేసుకుంటుందని అనుకోవడానికి లేదు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.